నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. చాలామంది ఫోన్స్ చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు వివరిస్తున్నారు. సో యోగా థెరపీ గురించి చాలా దూరం నుండి, లైక్ ఈస్ట్ గోదావరి నుంచి మొన్న ఒకరు కాల్ చేశారు, రాజమండ్రి నుంచి ఒకరు కాల్ చేశారు, హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సో మీరంతా కాల్ చేసి నాకు సబ్జెక్ట్ గురించి కానీ థెరపీ విధానంలో ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ అడుగుతున్నారు. ధన్యవాదాలండి. బట్ అట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళు ఎవరైతే క్వశ్చన్స్ చేయలేకపోతున్నారో లేదా డౌట్స్ ఉన్నాయో, సో యోగా థెరపీ విల్ డెఫినెట్లీ వర్క్. మంచి థెరపిస్ట్ని సెలెక్ట్ చేసుకోండి, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్లీ మాకు కన్సల్ట్ చేయండి. సో ఈరోజుటి కార్యక్రమంలో మనము బ్యాక్ అంటే వెన్నెముకకు సంబంధించిన యాంకిలోసిస్ స్పాండిలైటిస్ అనే సమస్య గురించి మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాము. అసలు ఏంటిది యాంకిలోసింగ్ స్పాండిలైటిస్ అని అంటే, సో ఈరోజు నేను మీకు చూపించడానికి మోడల్ తీసుకొని వచ్చాను. ఇది మన వెన్నెముక్క మోడల్ అండి. చూశారు అని అంటే ఇది మన వెన్నెముక్క మోడలు. సో ఇదంతా కూడా ఇది వచ్చి మన అప్పర్ బ్యాక్, ఇది మన థొరాసిక్ బ్యాక్, ఇది లంబార్ బ్యాక్. అంటే వెన్నెముకని 3 భాగాలు. అంటే కొంతమంది యూజువలీ మన ఎపిసోడ్స్ వినేవాళ్ళు కొన్ని ఇంగ్లీష్ పదాలు అర్థం కావట్లేదు అంటున్నారు. అన్నీ కూడా తెలుగు పదాలు మనం ఉపయోగించలేమండి, ఇవి అనాటమీ కాబట్టి. బట్ నేను వీలైనంత వరకు చాలా సరళంగా ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది మన లోయర్ బ్యాక్ అండి, ఇది మన మిడిల్ బ్యాక్, ఇది అప్పర్ బ్యాక్. సో ఈ లోయర్ బ్యాక్ కింద ఏమొస్తుంది అని అంటే ఇది మన హిప్ జాయింట్స్ అనమాట. మన బటక్స్ అని అంటారు కదా, ఇవి హిప్ జాయింట్స్. ఈ కింద ఉండేది పెల్విక్ రీజన్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఫ్రంట్ సైడ్ వ్యూ చూసారనుకోండి ఇలా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ చూస్తే ఇక్కడ మన యూట్రస్ అంటే మన రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే పెల్విక్ బోన్ అని అంటారు. పెల్విక్ బోను, ఇవి మన లెగ్స్ రిలేటెడ్ హిప్ బోన్స్ అని అనమాట. సో యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ ఉంది కదా, ఈ స్పైన్ యొక్క ఎండింగ్, ఇది టెయిల్ బోన్ అని అంటారు. ఈ టెయిల్ బోను పెల్విస్కి కనెక్ట్ అయ్యే జాయింట్ని సాక్రల్ జాయింట్ అని అంటారండి, సాక్రో ఇలియాక్ జాయింట్ అని అంటారు. ఈ జాయింట్ ఏదైతే ఈ ఏరియాని జంక్షన్ ఈ బోన్ నుంచి ఇక్కడికి జంక్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు చూసారంటే వెన్నపూస దగ్గర అటు ఇటు ఇది మొత్తం స్పైనల్ కార్డ్ అనుకుంటే ఇవి స్పైనల్ నర్వ్స్ అంటారు, నరాలు, స్పైనల్ నర్వ్స్. ఇవి విడివిడిగా ఉన్నాయి చూడండి, ఇట్లా ఓపెన్ అయిపో ఉన్నాయి కదా. మీకు యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అంటే ఈ పార్ట్స్ అన్నీ అతుక్కుపోయి ఉంటాయి. ఇది ఓపెన్ అప్ అయ్యి మూమెంట్ ఫ్రీ అవ్వడానికి ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇవన్నీ ఓపెన్ అప్ అయి ఉన్నాయి. మన యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ కండిషన్లో ఏమవుతుందంటే ఈ సాక్రో ఇలియాక్ జాయింట్ దగ్గర ఉండే ఈ స్పైనల్ నర్వ్స్ అన్నీ కూడా అతుక్కుంటాయి. అతుక్కున్నప్పుడు మనకి మూమెంట్ అనేది కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. మన వీపు దేనికి హెల్ప్ చేస్తుంది? ముందుకు వంగడానికి, వెనక వంచడానికి, సైడ్ ట్విస్ట్ చేయడానికి, ఇలా డిఫరెంట్ మూమెంట్స్ ఇస్తుంది కదా. రేంజ్ ఆఫ్ మోషన్ అని అంటారు దీన్ని. ఇట్లా స్పైన్ ట్విస్టింగ్ అవ్వడానికి, లేదా ఫార్వర్డ్, ఇది యాక్చువల్లీ మనకి ఫిక్స్ అయ్యింది కాబట్టి నేను మీకు ఫార్వర్డ్ బెండింగ్ చూపించలేకపోతున్నాను. స్పైన్ ముందుకు వంగడానికి, వెనక్కి వంగడానికి ఇవి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది మనకి జాయింట్ ఇక్కడ ఫ్యూజ్ అయిపోతుందో, ఫ్యూజ్ అంటే అతుక్కుపోయి ఇలా గట్టిగా అయిపోతుందో, రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గిపోతుంది. రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఏం లేదు, ఏ మూమెంట్స్, కదలికలు, ఎలాంటి కదలికలు మన స్పైన్ డిజైన్ అయ్యిందో అలాంటి కొన్ని కదలికలు మనం చేయలేక ఆపేస్తాము. అంటే చేసేటప్పుడు మనకి పెయిన్ వస్తుంది. ఇప్పుడు ఇది ఈ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ వచ్చినందువల్ల ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ ప్రాబ్లం చెప్పాం, రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోతుంది. అంటే మనం కదల్చే శక్తి, మనం శరీరానికి ఉండే గుణాన్ని తగ్గించుకుంటాం, అంటే పోతుంది. వి వోంట్ బి ఏబుల్ టు డూ ఇట్. ఎక్కువగా ఇది ఎవరిలో చూస్తాము అంటే మెన్లో, అంటే సాధారణంగా మగవారిలో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఫీమేల్. అది కూడా ఫ్రమ్ 20 years to 40 years వాళ్ళకి ఎక్కువగా కనిపించే ఛాన్స్ ఉంది. ఈ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ వచ్చింది అని మనం ఎలా తెలుసుకుంటాము అని అంటే, యూజువల్లీ డాక్టర్స్ ఎక్స్రే రాస్తారండి, అలాగే బ్లడ్ టెస్ట్ కూడా ఒకటి కనుక్కుంటారు, బ్లడ్ టెస్ట్ కూడా యూజ్ చేస్తారు. ఈ ఎక్స్రే చేసినప్పుడు మనకి ఈజీగా ఇవి ఫ్యూజ్ అంటే అతుక్కొని ఉన్నాయా, ఒకదానికొకటి ఇలా అతుక్కొని ఉన్నాయా, విడివిడిగా ఉన్నాయా తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఆ ప్రాబ్లం ఉందా లేదా అర్థమవుతుంది. అదే బ్లడ్ టెస్ట్ చేశారనుకోండి,
ఒక స్టడీ ప్రకారము అమెరికన్ అసోసియేషన్లో అమెరికాలో జరిగిన ఒక స్టడీ ప్రకారము HAL-B27 అనే ఒక జీన్ అంటే జన్యుపరంగా కొద్ది మందిలో ఇది ఎలా వస్తుందో చెప్పలేము, హెరిడిటరీగా వచ్చుండొచ్చు, మరి ఫుడ్ వల్ల వచ్చిందా అనేది ఇంకా తెలియదు మనకి. దీని గురించి కరెక్ట్గా ఇంకా రీసెర్చ్ అనేది దీని గురించి కరెక్ట్గా చెప్పట్లేదు. సో అంటే ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో వై ఇట్ ఈస్ కమింగ్. బట్ రీసెర్చ్ ఏం సజెస్ట్ చేస్తుంది అని అంటే ఈ HAL-B27 అనే జన్యువు ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా ఈ యాంకిలోజింగ్ స్పాండిలిటిస్ వచ్చింది అనేది స్టడీ చెప్తూ ఉంది. అంటే పరిశోధనగా చూస్తే అక్కడ ఎక్కువగా ఈ జన్యు ఎవరిలో ఉందో అది బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది. సో బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ ఎక్స్రే ద్వారా కానీ ఈ కండిషన్ ఉందని తెలుసుకోవచ్చు. ఇది ఎందుకు వస్తుంది అనేది మనం చెప్పాము, మనకి దేనివల్ల వస్తుందో తెలియట్లేదు, ఎలా ఉంటుందో అనేది చెప్పాము. ఇది వచ్చాక మనలో చేంజెస్ ఏముంటాయి, ఇది కానీ యాంకిలోజింగ్ స్పాండిలిటిస్ కానీ ఉంటే మీకు యూజువల్గా బటక్స్ పెయిన్ అంటే హిప్ పెయిన్, ఇక్కడ ఈ హిప్ జాయింట్ దగ్గర పెయిన్ రావచ్చండి. ఈ హిప్ జాయింట్ దగ్గర మీకు పెయిన్ వస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ హిప్ జాయింట్తో పాటు మీకు రిబ్ కేజ్ డొక్క దగ్గర పెయిన్ వస్తూ ఉన్నా కూడా ఈ కండిషన్ ఉందా లేదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి రెండు మేజర్ అనమాట, ఐదర్ హిప్ పెయిన్ లేదా డొక్కల్లో పెయిన్ వస్తూ ఉన్నా. ఇంకొంతమందికి ఇక్కడ సర్వికల్ స్పాండిలిటిస్ కూడా వస్తూ ఉంటుందండి, దీంతో పాటు ఇది కూడా వస్తుంటుంది, ఎందుకంటే మన మెడకి కనెక్టెడ్ కదా, సర్వికల్ స్పాండిలిటిస్ ఉండొచ్చు. ఇంకా మోకాళ్ళలో నొప్పి ఉండొచ్చు, ఇంకా యాంకిల్ హీల్ పెయిన్ వస్తుందండి వీళ్ళకి, పాదం దగ్గర హీల్ పెయిన్ రావచ్చు. హీల్ పెయిన్ ఒకటి, ఇక్కడ నీ పెయిన్, మన హిప్ పెయిన్, షోల్డర్స్, ఎల్బోస్, అండ్ దెన్ మనం ఇందాక చెప్పిన డొక్కలో కూడా పెయిన్ రావచ్చు. ఇలా సమస్యలు ఉన్నా, ఇక్కడెక్కడైనా పెయిన్ వస్తూ ఉన్నా మనకి ఈ కండిషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఇది ఆటో ఇమ్యూన్ డిజీజా అంటే కాదు, పోనీ ఇన్ఫ్లమేటరీ డిజీజా అంటే కాదు. ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి, అంటే చాలా షార్ట్గా చెప్తాను. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మీరు వినుండొచ్చు. ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అంటే అండి యూజువల్గా మన శరీర వ్యవస్థలో బయట నుంచి ఏమైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మనల్ని అటాక్ చేయబోతుంటే బాడీ లోపలే యాంటీబాడీస్ని డెవలప్ చేసి వాటిని ఫైట్ చేస్తుంటుంది లోపలికి ఎంటర్ అవ్వకుండా. కానీ కొంతమందిలో కొన్ని కండిషన్స్లో లోపల ఉండే బ్యాక్టీరియాని, గుడ్ బ్యాక్టీరియానే చూసి మన బాడీ ఇది బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా అనుకొని ఇది దాన్ని ఫోర్స్ చేస్తుంది బయటికి వెళ్ళడానికి. ఇట్ స్టార్ట్స్ ఫైటింగ్, ఇది మంచి బ్యాక్టీరియా మనకు కావాల్సిందే, కానీ బాడీ యాంటీబాడీస్ని డెవలప్ చేసి వీటిని చంపేయడానికి ప్రయత్నం చేస్తుంది, వీటి నుండి పరిరక్షించాలి, ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటుంది. వీటిని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అని అంటారు, అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. చాలా నేను ఈజీగా చెప్పాను, డెప్త్లోకి వెళ్తే చాలా సబ్జెక్ట్ ఉంటుంది, అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను. కానీ ఇది ఆటో ఇమ్యూను కాదు, ఆటో ఇన్ఫ్లమేటరీ అని ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ అంటే వాపు. చాలామందికి ఇన్ఫ్లమేషన్ కండిషన్స్ ఉంటాయి, అంటే మోకాలు వాచి ఉండడము, వీపు దగ్గర ఇటువైపు సైడ్లో ఇక్కడ అంటే కటి భాగం దగ్గర వాపు రావడము, మోచేతుల్లో వాపు రావడం, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో వాపులు వస్తూ ఉంటాయి. అలా అని ఇది ఇన్ఫ్లమేటరీ డిజీజ్ కూడా కాదు, ఇట్ కుడ్ బి ఇన్ బిట్వీన్. అంటే యూజువల్గా జనరలైజ్ చేస్తే ఇట్ ఈజ్ హాఫ్ ఆటో ఇమ్యూన్, హార్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఈ రెండింటికి సంబంధించింది. ఇవి వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పిన సిమ్టమ్స్తో కాకుండా ఇది కానీ మనం సరిగ్గా ట్రీట్ చేయలేకపోతే, అంటే ఈ కండిషన్ ఉంది అనేది మనం సరిగ్గా తెలుసుకోలేకపోతే కళ్ళు దెబ్బతింటాయి. యువైటీస్ అనే ఒక కండిషన్లోకి వస్తాము. ఆ యువైటీస్లో మిడిల్ ఆఫ్ ది ఐ యొక్క మజిల్లో మిడిల్ ఉండే కరోనా అనేది ప్రాబ్లం తీసుకొని వస్తుంది. అంటే మిడిల్ ఆఫ్ ది ఐలో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఎప్పుడైనా యాంకిలోజింగ్ స్పాండిలిటిస్ మీకు ఉంది అని అంటే మీరు ఎలా తెలుసుకుంటారు? ఇందాక చెప్పాను, రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోయినా, లేదా మీరు పడుకునేటప్పుడు పొద్దున్నే లేవగానే పెయిన్ వస్తూ ఉంటుంది, ఆర్థరైటిస్ లాంటి పెయిన్ వస్తుంది. పొద్దున్నే లేచినప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది. మీ పనులు విత్ ది మూమెంట్ ఆఫ్ యువర్ బాడీ, మీరు మీ పనుల్లో మునిగిపోయే కొద్దీ, అంటే మధ్యాహ్నం అయ్యేటప్పటికి పెయిన్ తగ్గుతూ వస్తుంది, మళ్ళీ మీరు నైట్ అంతా పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేవగానే పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే దైనందిన కార్యక్రమంలో వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ వర్క్ ఇట్ విల్ రెడ్యూస్.
రెస్ట్లో ఉండేటప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ లేసి మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నా, ఎక్కువగా కిందకి వంగలేకపోతూ ఉన్నా, డ్రూపింగ్ షోల్డర్స్ ఇట్లా ఎందుకు వస్తుందో డ్రూపింగ్ షోల్డర్స్ అది కూడా చెప్తాను. సో ఎప్పుడైతే మనకి ఇవన్నీ జాయింట్ అయిపోతాయి కదండి, ఇవన్నీ జాయింట్ అయిపోయినప్పుడు ఇది ఇక్కడ మీకు ఎస్ షేప్లో కనిపిస్తుంటుంది. సైడ్ పోస్చర్లో చూడండి ఇట్లా వచ్చింది, వంపు వచ్చింది చూడండి. ఈ వంపు ఇక్కడ మీకు జాయింట్ అయిపోయింది కదా, జాయింట్ అయిపోతే ఇక్కడ ఉండేది ఈ వంపు అనేది ఇలా స్ట్రైట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇట్లా వచ్చేస్తుంటాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇది ఇలా వెనక్కి జరిగింది కదా, ఇది ముందుకు జరిగిపోతుంది. సో ఈ పార్ట్ ఈ ఎస్ అనే వంపు ఇంకొద్దిగా ముందుకు జరుగుతుంది. సో అప్పుడు మనకేమవుతుంది, ఇలా వచ్చేస్తుంది బాడీ. మీరు ఇలా చేయలేరు, ఇలా చేస్తే మీకు నొప్పి వస్తుంది. సో మీరు ఎప్పుడు ఇలానే ఉండాల్సి వస్తుంది. సో డ్రూపింగ్ షోల్డర్స్ ఇలా వచ్చేస్తుంటుంది బాడీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని అంటే మీరు ఎప్పుడైతే మీరు ఎక్కువ వంగలేకపోతున్నారో, నిద్రపోయేటప్పుడు ఒకవైపే పడుకుండేటప్పుడు కూడా మీకు నొప్పి వస్తూ ఉన్నా, స్ట్రైట్గా చక్కగా పడుకోలేకపోతూ ఉన్నా, ఇవన్నీ డిఫరెంట్ కండిషన్స్ అన్నమాట. పొద్దున్నే లేవగానే మీకు పెయిన్ వస్తూ ఉన్నా, ఇలాంటి కండిషన్స్ ఉండేటప్పుడు మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్స్రే ఇందాక నేను చెప్పిన బ్లడ్ టెస్ట్ ప్రకారము ప్రాబ్లం ఏంటో గుర్తిస్తారు. దీనికి ఇప్పుడు యోగాలో సొల్యూషన్ ఉందా లేదా? యాంకిలైజింగ్ స్పాండిలిటీస్కి ఇన్ జనరల్గా దెర్ ఈజ్ నో పర్మనెంట్ ట్రీట్మెంట్. పర్మనెంట్గా ట్రీట్మెంట్ అయితే లేదు. ఒక్కసారి మీకు ఈ డిజీజ్ కానీ వస్తే, అంటే ఈ కండిషన్ డిజీజ్ కూడా కాదు, ఒకలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇలాంటిది కానీ మీకు వస్తే దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు. బట్ యోగా ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే, మీరు మెడికేషన్స్ తీసుకునేటప్పుడు అంటే తీసుకుంటూనే, అంటే డాక్టర్ చెప్పిన కొన్ని రకాల నాన్ స్టెరాయిడ్ డ్రగ్స్ ఇస్తారండి, ఆ మందులు తీసుకుంటూనే మీకు ఫస్ట్లో 2 నర్వ్స్ అటాచ్ అయ్యి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మీకు 4 ఉన్నాయి కదా, ఫస్ట్ 2 ఇవి అటాచ్ అయినప్పుడు మీకు ప్రాబ్లం తెలిసింది, మీకు ఏదో పెయిన్ ఉంది, డాక్టర్ గారు ఐడెంటిఫై చేశారు, మీకు మందులు ఇచ్చారు. మందులు వాడుతూనే మీరు కానీ కొన్ని రకాల స్ట్రెచెస్ చేస్తే, కొన్ని రకాల యోగా ఆసనాలు వేసిన, కొన్ని రకాల ప్రాణాయామాలు చేశారనుకోండి, ఇది మొత్తం 4 ఫ్యూజ్ అవ్వకుండా ఆ 2 ఫ్యూజ్తోనే ఆగిపోతుంది. అంటే నెక్స్ట్ స్టేజ్కి డెవలప్ చేసుకోవట్లేదు, మనము స్టేజ్ 1 దగ్గరే ఆపేస్తున్నాము. ఆ స్టేజ్ 1 వల్ల ఆపినందువల్ల మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఆగుతుంది, నీ ప్రాబ్లమ్స్ రావు, ఐ ప్రాబ్లమ్స్ రావు. అంటే కొద్దిగా ఉండేటప్పుడే మన ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి స్ట్రెచెస్ చేస్తునేటప్పుడు, మీకు ఇందాక చెప్పినప్పుడు పొద్దున్నే లేవగానే పెయిన్ వస్తుందని అన్నానే, అలా పెయిన్ వచ్చినా మీరు ఇబ్బంది పడరు. ఆ బాడీ అలవాటైపోయి దానివల్ల మీకు ఎక్కువగా అయ్యో పెయిన్ వస్తుంది కదా, నేను నిద్ర లేవలేనేమో, నేను లేచి పని చేసుకోలేనేమో, అంటే యోగా ప్రాక్టీస్ చేయబోయే ముందర ఈ కండిషన్ ఉన్నప్పుడు మీరు కొన్ని రకాల పనులు చేసుకోలేరు. అదే యోగా ప్రాక్టీసెస్ చేస్తూ మీకు ఈ పెయిన్ అనేది స్లోగా తగ్గిపోతుంది. ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళదు. ప్లస్ మూమెంట్ అనేది మీరు చేసే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ వల్ల మీకు రుమటైడ్ ఆర్థరైటిస్ డెవలప్ చేయకుండా కూడా ఆపుతుంది. దీనివల్ల నేను ఇందాక చెప్పాను నీ పెయిన్ వస్తుందని, నీ పెయిన్ అనేది రుమటైడ్ ఆర్థరైటిస్గా కన్వర్ట్ అవ్వచ్చు నెక్స్ట్ స్టేజెస్ మీరు ట్రీట్ చేయకపోతే. అంటే కొద్దిగా ఉండేటప్పుడే మనం దీన్ని యోగా ప్రాక్టీసెస్ చేసుకుంటే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. అంటే ముదరకుండా తక్కువలో, అతి తక్కువలో, అంటే వీలైనంత వరకు చిన్నపాటి స్ట్రెచెస్తో మనము దీన్ని ఆపేసుకోవచ్చు. ఓకే, ఇదండి యాంకిలైజింగ్ స్పాండిలిటీస్ అంటే ఏంటో. సో దీనికి ఎటువంటి ఆసనాలు చేస్తే బెటరో, ప్లస్ ఏ ప్రాణాయామాలు చేస్తే బెటరో మనం చూద్దాం. ఓకే, వీలైనంత వరకు అండి మనము కింద పడుకునే ఆసనాలు మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి, అంటే ఈజీగా మీరు తప్పు చేయకుండా కరెక్షన్ చేసుకోవడానికి హెల్ప్ చేసే ఆసనాలు చెప్తాను. చాలా ఈజీవి ఇవి. ఆల్రెడీ యాంకిలైజింగ్ స్పాండిలిటీస్ కొద్దిగా స్టేజ్ ఎక్కువలో ఉంది, మీకు మెడ నొప్పి కూడా వస్తుంది అని అంటే, మీ మెడ కింద సన్నటి పిల్లో వేసుకోండి, థిన్ పిల్లో ఉండాలి. నేను ఇప్పుడు చిన్న బెడ్షీట్ వేసుకుంటూ ఉన్నాను ఇలా రోల్ చేసి. సో ఈ బెడ్షీట్ లాంటిది పట్టుకోండి. లేదండి నాకేం ప్రాబ్లం లేదు అంటే వితౌట్ పిల్లో అండ్ వితౌట్ సపోర్ట్ కూడా మనం చేయొచ్చు. సో ఫస్ట్ నేను చేయించేది పోస్టీరియర్ టిల్ట్ అంటారండి. సో మీరు ఇలా చక్కగా ఇలా మెడ కింద పెట్టేసుకున్నాక మీ మోకాళ్ళని వంచండి, మోకాళ్ళ మధ్య కొద్దిగా డిస్టెన్స్ పెట్టుకోండి, 2 చేతులు ఇలా ఉంచండి. ఓకే,
నౌ పోస్టీరియర్ టిల్ట్ అంటే ఇది మన హిప్ బోన్ కదా, ఇందాక నేను మీకు స్కెల్టన్లో చూపించాను ఆ స్పైనల్ మోడల్లో. ఇది మీ హిప్ బోన్. ఈ హిప్ బోన్ని ఇలా టిల్ట్ చేయాలండి. ఇలా టిల్ట్ చేయడము అని అంటే మీ లోయర్ బ్యాక్ ఉంది కదా, వీపు కింద పార్ట్, ఆ కింద పార్ట్ని నేను నేల మీదకి ప్రెస్ చేస్తున్నా. ఇలా నేల మీదకి ప్రెస్ చేస్తు మూమెంట్ చూడండి, నా హ్యాండ్స్తో తెలుస్తుంది. మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు పుష్ మై లోయర్ బ్యాక్ టువర్డ్స్ ది ఫ్లోర్. నా లోయర్ బ్యాక్ ఏదైతే ఉందో అది నేల మీదకి ప్రెస్ చేస్తున్నాను. ఒక 5 to 10 seconds అలా ఉండాలి. ఉన్నాక మళ్ళీ స్లోలీ రిలీజ్ యువర్ buttocks. Again, inhale, push your lower back into the floor, hold for few seconds, exhale, release. మేడం అసలు ఇది ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదండి, మీరు చూపించేది అని అనుకుంటే మీ 2 చేతుల్ని ఇలా కిందకి పెట్టండి. సో మీ 2 చేతుల్ని కరెక్ట్, మీకు ఇక్కడ ఒక వంపు కనిపిస్తుంది, వీపు దగ్గర ఒక వంపు వస్తుంది. మీరు చేతులు కానీ పెట్టారంటే వంపు వస్తుంది. సో మీరు ఎప్పుడైతే బాడీని ఇలా డౌన్ చేస్తారో మీ చేతుల మీద ప్రెషర్ కలుగుతుంది. అగైన్ రిలీజ్. చాలా స్లోగా చేయండి, నెమ్మదిగా చేయండి. ఇది కనీసం మీరు 15 to 21 times 15 నుండి 21 సార్లు చేయాలి. ప్రతిసారి 3 నుంచి 5 సెకండ్ల పాటు హోల్డ్ చేయాలి. సి ఐఎమ్ జస్ట్ టిల్టింగ్ మై పెల్విక్ రీజియన్, ప్రెస్సింగ్ టువర్డ్స్ ది ఫ్లోర్ and then slowly relax. Again inhale, exhale. Right. ఎవరైతే నేల మీద ఇది చేయడానికి ఇబ్బంది పడుతున్నారో లేదా చేసేది మీకు ఫీలింగ్ తెలియట్లేదో, నా పెల్విక్ రీజన్ కిందకి ప్రెస్ అవుతుందో లేదో తెలియట్లేదో వాళ్ళు గోడ దగ్గర కూడా చేసుకోవచ్చు. మీరు గోడకు ఆనుకొని మీ లోయర్ బ్యాక్ని గోడకు ప్రెస్ చేస్తూ చేయొచ్చు. అది కూడా మీకు చూపిస్తాను, కానీ అందులో మీకు మూమెంట్ అనేది కరెక్ట్గా తెలియదండి. అందుకని నేను సుపైనల్ పొజిషన్లో చూపిస్తున్నాను. ఇంకో ఈజీ పద్ధతి చెప్తాను. ఇది చేయడం ఇంకా అర్థం కాకపోతే చాలా ఈజీ. ఎప్పుడైనా మనము ఫోటో తీసేటప్పుడు నవ్వండి అని అంటాం. మన నవ్వు రాకపోయినా ఫోటోలో మంచిగా ఫేస్ స్మైలింగ్ ఫేస్ ఉన్న నవ్వమంటే అని నవ్వుతాం. అలా మీరు హహహ అని నవ్వేటప్పుడు మీ పొట్ట లోపలికి వెళ్తుంది చూడండి. మీ పొట్ట లోపలికి వెళ్ళేటప్పుడు వీపు భాగం ఏదైతే ప్రెస్ అవుతుందో ఆ బోన్ అండి కిందకి మనం వంచాల్సింది. నవ్వండి. ఇలా అంటే ఏదైతే పొట్ట లోపలికి వెళ్తుందో ఆ పొట్ట లోపలికి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా లోయర్ బ్యాక్ అనేది కిందకి పుష్ అవుతుంది. సో దట్ ఈజ్ ది పోస్టీరియర్ పెల్విక్ టిల్ట్. ఇది 15 నుంచి 21 సార్లు చేయండి. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ది చూపిస్తానండి. ఏకపాద పవనముక్తాసన. ఏకపాద పవనముక్తాసన. సో మీరు లెగ్ని ఇలా, నేను ఇప్పుడు నా రైట్ లెగ్తో చూపిస్తాను. లెఫ్ట్ లెగ్ని ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, లేదు ఇలా స్ట్రెచ్ చేసుకుంటానన్నా ఇబ్బంది లేదు. మీకు కన్వీనియంట్ ఏది ఉంటే అది చూసుకోండి. సో నా చేతులతో నేను నా మోకాల కింద ఇలా పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తున్నాను, అంతే, ఏం చేయట్లేదు. 1 2 3 4 5. మళ్ళీ రిలీజ్. సెకండ్ రౌండ్ స్లోలీ ప్రెస్ చేస్తున్నా. 1 2 3 4 5. రిలీజ్. మూడోసారి శ్వాస తీసుకోండి, శ్వాస వదులుతూ నెమ్మదిగా మోకాళ్ళని పట్టుకోండి, ప్రెస్ చేయండి. 1 2 3 4 5. రిలీజ్. రైట్. మీరు లెగ్ స్ట్రెచ్ చేయడం ఇబ్బంది అని అనుకుంటే జస్ట్ ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్తో చూపిస్తాను, కుడి మోకాలు అలానే ఉంది చూడండి. మీకు లెగ్ స్ట్రెచ్ చేయడం ఇబ్బంది అనుకుంటే, ఎందుకంటే మీరు ఇప్పుడు యాంకిలోజింగ్ స్పాండిలిటిస్ ఉంది కదా, ఒక్కొక్కసారి మీకు మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతూ ఉంటుంది మీ వీపు కింద. అందుకని మీరు స్ట్రెచ్ చేయగలిగితే స్ట్రెచ్ చేయండి, అదర్వైజ్ జస్ట్ 1 2 3 4 5. రిలీజ్. 1 2 3 4 5.
రిలీజ్. శ్వాస తీసుకోండి. కొంతమంది ఇలా పట్టుకోలేరండి. ఇఫ్ యూ వాంట్ టు క్యాచ్ ఇన్ దిస్ వే, దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. 1 2 3 4 5 రిలీజ్. రైట్. సో ఇప్పుడు మనం చూపించింది ఏకపాద పవనముక్తాసన. లాస్ట్ వన్ ఇంకోటి పవనముక్తాసనలోనే, ఇది అలా పవనముక్తాసనము కాదు, అదా మరకటాసనము కాదు, ఎ స్మాల్ వేరియేషను. రెండు మోకాల్ని ఇలా వంచేసేయండి. మీ చేతుల్ని ఇలా అటు ఇటు చాపు ఉంచండి. మీ 2 మోకాళ్ళని ఒకేసారి రైట్ సైడ్ కిందకు వంచక్కర్లేదు, మళ్ళీ మిడిల్లోకి తీసుకురండి. లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేయండి. మళ్ళీ బ్రింగ్ టు ది సెంటర్, స్లోలీ ఆన్ టు యువర్ రైట్ సైడ్, సెంటర్, లెఫ్ట్ సైడ్, సెంటర్, అగైన్ డౌన్. ఓకే. ఇది కష్టంగా ఉంది, మోకాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నారు అంటే పాదాలు ఇలానే ఉంచండి. ఓకే. నౌ జస్ట్ ట్విస్ట్ ఆన్ టు యువర్ రైట్, ట్విస్ట్ ఆన్ టు యువర్ లెఫ్ట్, straight, twist on to your right, straight, twist on to your left, straight. ఇవి మీరు అటు 10 సార్లు ఇటు 10 సార్లు చేయాలండి. అటు 10 టైమ్స్, ఇటు 10 టైమ్స్. సో ఈరోజు కార్యక్రమంలో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్కి కారణాలు ఏంటి, ఎందుకు రావచ్చు, వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మనలో చేంజెస్ ఏముంటాయి, రేంజ్ ఆఫ్ మోషన్, బాడీ మోషన్ ఎక్కడ తగ్గుతుంది అంటే మూమెంట్ ఎక్కడ రిస్ట్రిక్ట్ అవుతుంది, దానికి మనము ఎటువంటి యోగా ఆసనాలు చేయొచ్చు అనేది డిస్కస్ చేస్తున్నాం. ఇంకొన్ని రేపటి ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.